అమ్మా సార్ వెల్కమ్ సార్. వెల్కమే కానీ ఒక అబద్ధం చెప్పావమ్మా నువ్వు. నేను అబద్ధం చెప్పానా? చెప్పావు. ఎప్పుడూ చూడని ఆ కళ్ళు నా వైపు చూస్తున్నాయి బాబోయ్. దేవుడు రాశాడమ్మా. ఎందుకు రాశాడో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఉంది సార్. సృష్టి దగ్గర నుంచి చెప్పాలమ్మా. అప్పుడు నీకు చెప్పండి సార్. భగవంతుడు సృష్టి చేద్దామని అనుకున్నాడు, కళ్ళు తెరిచాడు. చుట్టూ అంతా చీకటి కనిపిస్తుంది. లెట్ దర్ బి లైట్, కాంతి కావాలి అన్నాడు. ఎక్కడో చూస్తే చీకటిలో ఒక పిల్లోడు కనిపించాడు. చీకటి అంతా నల్లగా ఉన్నాడు. ఆ కాంతిని బాల్లా చేసి దాంతో ఆడుకుంటున్నాడు. దాంతో రకరకాల లైట్ అండ్ షేడ్స్తో ప్లే చేస్తున్నాడు. ఓ ఫోటోగ్రాఫర్ దేని మీద అయితే కమాండ్ కావాలి లైట్ అండ్ షేడ్ మీద ఆడుతూనే పిల్లోడిగా సంపాదించేశాడు. ఆ పిల్లవాడిని చూస్తే దేవుడికి ముచ్చటేసింది. సెందిల్ అని పేరు పెట్టాడు. ఓ అలా See his జరిగిందా? face. భవిష్యత్తులో బాహుబలి అనే గొప్ప సినిమా రాబోతుంది. దాన్ని డిఓపి చేసి ప్రపంచంతా ఖ్యాతి పొందమన్నాడు. నెక్స్ట్ దేవుడు సృష్టి మొదలుపెట్టాడు. ముందు శాంపుల్గా 100 ఏనుగులు, 100 గుర్రాలు, 100 నెమిళ్ళు, 100 చిలకలు చేశాడు. మట్టితో చేశాడు. దాన్ని ప్రాణం పోద్దాం అనుకున్నాడు. కళ్ళు మూసిన ఒక క్షణంపాటు ధ్యానించాడు. ప్రాణం పోద్దామని చూస్తే అంకి తేడా వస్తుంది. 100 కన్నా ఎక్కువ ఉన్నాయి. 3-4 గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, 3-4 సింహాలు ఎక్కువ ఉన్నాయి, 10 పుళ్ళు ఎక్కువ ఉన్నాయి. అన్నీ తను చేసినట్టే ఉన్నాయి. ఎక్కడ తేడా లేదు. ఎవరు చేశారని చుట్టూ చూశాడు, ఎక్కడ కనిపించలా. ఎక్కడ జరిగింది తేడా? కాళ్ళ దగ్గర ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. ఓకే. అది ఆయన చేసేట్టు ఆయనలా చేసేస్తున్నాడు. పిల్లవాడి మీద ముచ్చట పుట్టింది. నాయనా సృష్టి ప్రతిష్ఠ చేస్తున్నావు. భవిష్యత్తులో బాహుబలి అనే గొప్ప సినిమా రాబోతుంది. దానికి ఆ డైరెక్షన్ చెయ్యి అని చెప్పి అతనికి సాబు శరీరం పేరు పెట్టాడు. కానీ అద్భుతాలు చేయాలి, లేనిది ఉన్నట్టు చేయాలి, ఉన్న లేనట్టు చూపించాలి, మాయ చేయాలి. అంటే ఎవరు? ఆ థాట్లోంచే పుట్టుకొచ్చాడు ఒక కుర్రాడు. అతను సీజ్ మీద కంప్లీట్ కమాండ్ ఇచ్చాడు. కొన్ని వందలతో చేయించే కెపాసిటీ ఇచ్చాడు. శ్రీనివాస్ మోహన్ అని పేరు పెట్టాడు. వెనకాల నుంచి హా హూ అని చెప్పి కరాటే చప్పులు వినిపించినాయి. చూస్తే చిన్న కుర్రాడు గుర్ర మీద స్వారీ చేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు, కత్తి తిప్పుతున్నాడు. దేవుడిని చూడగానే 3 నమస్కారాలు బాణాలు చేశాడు. వచ్చి కాళ్ళకి నమస్కారం చేశాడు. దేవుడు వరవడానికి సిద్ధపడ్డాడు. కానీ కండిషన్ పెట్టాడు. ఎవరో చచ్చిపోకూడదు, ఎవరికి దెబ్బ తగలకూడదు, రక్తం రాకూడదు. యుద్ధం చేస్తే చచ్చిపోకుండా ఎలాగే దేవుడు అడిగాడు. నాకు తెలియదు, వరం ఇచ్చే చేయమన్నాడు. సినిమాలకి ఫైట్స్ కంపోజ్ చేయమన్నాడు. పీటర్ హైన్స్ అని పేరు పెట్టాడు. బాహుబలి అనే గొప్ప చిత్రం వస్తుంది, దానికి ఫైట్ చేయమన్నాడు. ప్రపంచ ఖ్యాతి పొందమన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక చిన్న పిల్ల అందంగా ఉంది, తెల్లగా ఉంది. సమయాన్ని దేవుడికి పళ్ళు ఇచ్చింది, పాలు ఇచ్చింది, విసిరింది, కాళ్ళు నొక్కింది. ఆ పిల్ల మీద వాత్సల్యం వచ్చింది. రమావత్సల అని పిలిచాడు. ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. రాజమౌళి భర్తకేమని అడిగింది. కార్తికేయని మయూకిని పిల్లలుగా ఏమని అడిగింది. ఇస్తానమ్మా, కానీ ఒక బాధ్యత కూడా పెడతానని అన్నాడు. ఇంటా బయట చేదోడు వాదోడుగా ఉండమన్నాడు. ఇంట్లో ఉంటాను, బయట ఉంటాను, నాకు ఇష్టం లేదంది. ఉండి తీరాలమ్మా, బాహుబలి అనే సినిమా వస్తుంది, దాని కాస్ట్యూమ్ డిజైన్ చేయాలన్నాడు. అందరూ కలిసి ఒకసారి అడిగారు, ఏంటి బాహుబలి 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 అంటే అసలు ఎవరా బాహుబలి? అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్. దీని కథ రాయాలన్న. కథ రాయాలా అని నేను అడిగాను. నేనే చెప్తాను అన్నాడు ఆయన. సారీ, నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తమిళ వచ్చు, నిన్ను అడిగితే మలయాళం కూడా వస్తుంది. కొత్త భాషలో చెప్పాడమ్మా. అదేదో కాలకేయుల భాష అంట. నాకు ఒక్క ముక్క రాదు. అది తెలుసుకోవడానికి ఇన్నాళ్ళు పట్టింది. తప్పు నాది కాదు, ఆ దేవుడిది. ఓహో. నీ చేతనైతే దేవుడు అడుగు, లేకపోతే కాలకేయులను అడుగు. సుమారు 5 సంవత్సరాల క్రితం రాజమౌళి నాన్నగారు ప్రభాస్తో సినిమా తీయాలండి, కథ రాయండి అన్నాడు. ఎట్లాంటి కథ అన్నాను. మీకు తెలుసు కదా, నాకు ఫైట్స్ కావాలి, ఫైట్స్ ఉండే మంచి ఎమోషనల్ కథ రాయండి, అది రాజుల కథ అయ్యి ఉండాలి, ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. దాంతో ఇంకో కండిషన్ పెట్టాడు. నాకు ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కావాలి, వాళ్ళ కథ నడిపించాలి.
దాంతోపాటు ఇంకో కండిషన్ పెట్టాడు, ఐ వాంట్ గ్రే క్యారెక్టర్స్. గ్రే క్యారెక్టర్స్ అంటే మంచివాళ్ళు ఒక సందర్భంలో చెడుగా చేస్తారు, చెడువాడు ఒక సందర్భంగా మంచి పనులు చేస్తారు. అడిగిన 3వ రోజో 4వ రోజో చెప్పాను కట్టప్ప గారి క్యారెక్టర్. మహావీరుడు గురించి చెప్పించి, ఆ వీరుడు ఎక్కడంటే నేనే చంపేశాను వెన్నుపోటు పొడిచని. వాడి కళ్ళల్లో వెలుగు చూశాను నేను. అతను 2వ రోజో 3వ రోజో ఒక తల్లి తన పసిబిడ్డతో నది దాటుతూ నది పొంగుతూ ఉంటే వేరే దారి లేక చెట్టు కొమ్మను పట్టుకొని బిడ్డ నది పైకెత్తి తను చచ్చిపోయింది. ఆ సీన్ చెప్పాను. 3వ రోజు 4వ రోజు ఇంకో సీన్ చెప్పాను. నచ్చిని దాని చుట్టూ కథలటం మొదలుపెట్టాం. 3-4 మాసాలు కథ తయారైపోయింది. అద్భుతమైన అందమైన రంగుల కళ. కానీ ఈ కళను సాకారం చేయడానికి ఇద్దరు వ్యక్తుల గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఒకటి కథానాయకుడు ప్రభాస్. 4 సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి, ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు. ఎన్ని కోట్లు అనికేసుకుంటాడో నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు. సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేశాడు ప్రభాస్. థ్యాంక్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ. కానీ ఆ ప్రభాస్కి నమ్మకం ఇచ్చింది ఎవరు, ఆ పట్టుదల ఇచ్చింది ఎవరు? డైరెక్టర్ రాజమౌళి. ప్రభాస్కే కాదు, చుట్టూన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి ఒక ఊపిచ్చి ఊతమిచ్చి ఇది ఒక అద్భుతమైన దృశ్యకావ్యం తెర మీద రాబోతుంది, దీనికోసం మనసా వాచా కర్మను పనిచేయాలన్న పట్టుదల తీసుకొచ్చి డెడికేటెడ్గా పనిచేయించాడు. అది వాడి గొప్పతనం. మిగతా ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరూ మేము పనిచేసాం, కష్టపడి పనిచేసాం, కానీ మాకు కూలి దక్కింది. కానీ కూలి మించి పనిచేశారు వాళ్ళిద్దరూ. ఏకపత్తి వ్రతం అంటే ఏంటో తెలియదు, ఏక సినిమా వ్రతం చేశాడు. ఈ సినిమా తప్ప ఇంకో సినిమాను ఆలోచించలేదు, మధులాక్ష రానివ్వలేదు. కానీ వీళ్ళిద్దరికన్నా కూడా ఇంకో పేరు చెప్పాలి. సినిమా తీయాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ప్రొడ్యూసర్ కావాలి. ఏ నమ్మకంతో చేశారో, దేంతో చేశారో ప్రసాద్ గారు, శోభు గారు ఈ సినిమా తీశారు. 60 కోట్ల, 70 కోట్ల, 80 కోట్ల, 90 కోట్ల, 100, 150, 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పుడు కూడా వాళ్ళ మొహంలో భయం చూడలేదు, ఆదుర్దా చూడలేదు. ఎప్పుడు ఆ చిరునవ్వే, ఎప్పుడు ఆ నిదానమే. అలాంటి ప్రొడ్యూసర్ల కోసం తహతహలాడుతుంది సినిమా పరిశ్రమ. సినిమా పరిశ్రమలో ప్రపోజల్ మేకర్స్ వచ్చి మిగిలారు. మూవీ మొగల్స్ జమినీ వాసన గారు, ఏవి మేయప్పన్ గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు అంతరించిపోయారు. మా గురువులు సురేష్ రామాయుడు గారు కూడా కాలం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో చెకోర్లు ఎదురు చూస్తున్నప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్ చేశారు. సార్ మీరు ఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీకు తల వంచి శిరస్సు వంచి వినమ్రంగా మీకు నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.